నీకేమన్నా తెలుసా? ఎట జరుగు నాకేం తెలుసు అంటే ఎట జరగా పోతావా ఉంటావా? నిన్న పెంచి ఇచ్చిన బిడ్డ వచ్చిండు. ఈ నెల ఆలస్యం చాలా వచ్చింది బిడ్డ వచ్చిందా? ఏమైంది? ఏం లేదు కానీ జనమంతా వచ్చి హనుమాన్ల శివాలపురంలో ఎల్లమ్మ ఒక పద్ధతి కట్టింది. ఎల్లమ్మ పద్ధతి కట్టి ఏంది గంట మరి ఏంటంటే 12 గదాల గద పాతింది స్తంభం. ఆ 12 గదాల మీద ఒక ఏంది గంట పెట్టింది. ఆ గంటను గనగన ఊపాలి. శంగలి మగళ్ళకి అందరికి వచ్చినట్టు వద్దునాయన పెద్ద పెద్ద మీసాలు లంగా పుట్టేసారు. మాకే ఇదేంటి అంటున్నావు? ఏంటి తల్లేడు పాపాలు పిల్లేడు పాపాలు అంటే మీ అమ్మ చేసిన పాపాలు మీ నాయన చేసిన పాపాలు నువ్వు మోస్తున్నావు. మరి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు నాయన? నేను కంచి కామాక్షి ఒలంబి అన్ని కంచేడు సీత తిరుక్కుంటా ఈ శివాలపురం వచ్చిన ఈ అగ్నపురం హనుమన్ల గుడి కాడికి వస్తే 90 మంది అందరు తొందరవాడు ఉన్నారు. ఏమైందంట అని అంతే. మరి నువ్వు ఏమన్నా చూసి నీకు పత్రిక అయితే దొరికింది ఏమన్నా? అందుకే వచ్చిన విద్య దొరికినందుకే వచ్చిన. నువ్వేం తిస్తావా సని? ఒక్క మగవానికి వస్తే మాట లోకానికి వచ్చిన మాట. మరి చక్కటి మునిరాజు ఏం చెప్తున్నావు? పెద్దలారా ఏం రా ఒక్క మొగానికి ఇట్లా హాడవిల్ల పాడకావంటే కలియోగానికంతా పాడకావంట నీ పేరు వస్తుంది అనుకుని చక్కటి మునిరాజు మునిరాజు తల్లేడు పాపాలు పిల్లేడు పాపాలు కింద ఇచ్చిండు. మరి ఎట్లా జమ తగిలి ఎట్లా పడుతుండు చూడు పెద్దలారు.